వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ మనందరికీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా ఇష్టం. మనం అది ఎప్పుడు కొత్తగా వస్తున్నా సరే మనం చూస్తూనే ఉంటాము. అలాగే ఆదరిస్తూ ఉంటాము. అందులో మెయిన్‌గా మనం చెప్పుకోవాలంటే 'బిగ్ బాస్'. యెస్. 'బిగ్ బాస్' సీజన్ 7 కంప్లీట్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ ఒక నార్మల్ పర్సన్ అంటే ఒక కామన్ పర్సన్‌గా వచ్చి, ఒక ఫార్మర్‌గా వచ్చి తన సత్తా ఏంటో కూడా చూపించుకొని ఇవాళ టైటిల్‌ని తన సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎవరెవరు రాబోతున్నారు? మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఉంటారా ఈసారి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అయితే సీజన్ 8 అప్డేట్స్ అనేవి రానే వచ్చేసింది. ఇంతకీ ఈ 'బిగ్ బాస్' సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈ సీజన్ 8లోని ఎవరెవరు కంటెస్టెంట్‌గా రాబోతున్నారు? కామన్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? లేకపోతే హీరోయిన్స్ ఎవరున్నారు? ఇంకోటి ఈసారి హోస్ట్ ఎవరు? ఇలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా! సో వాటన్నిటికి క్లియర్ చేద్దామని చెప్పి ఈ రోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతోంది. అయితే ఇంతకీ మనకి 'బిగ్ బాస్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు? ఏంటన్న లిస్ట్ ఒకసారి లుక్ ఎసేద్దాం. యెస్. అయితే మనకి ఈ 'బిగ్ బాస్‌కి' ఏంటంటే ఇప్పటికి చాలా మంది పేర్లయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కన్ఫర్మ్ అని మనం ఏంటంటే ఒక 70% వరకు అనుకోవచ్చు. మిగిలిన 30% ఏంటంటే మనకి అందరికీ తెలుసు ఈ 'బిగ్ బాస్' సీజన్ అనేది ఆగస్ట్ ఎండ్ లేకపోతే సెప్టెంబర్‌లో మనకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ టైం వచ్చేసరికి మళ్ళీ మధ్యలో ఏదైనా జరగొచ్చన్నమాట. రెమ్యూనరేషన్ దగ్గర వాళ్ళకి ఏంటంటే కొంచెం సర్దుబాటు కాకపోవడమో, లేకపోతే బిజీ షెడ్యూల్ ఉండడమో ఇలా చాలా రకరకాలుగా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది అటు ఇటు అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే వీళ్ళే రావచ్చనమాట. అయితే ఇంతకీ ఎవరేంటన్నది కూడా చూద్దాం. అండ్ మనకి ఈ 'బిగ్ బాస్'లోని ఫస్ట్ పేరు వచ్చేసి మనకి గట్టిగా వినిపిస్తుంది హేమ గారు. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకుంటే ఈ రేవ్ పార్టీ వల్ల ఏంటంటే చాలా ఫేమ్ అయ్యారనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు 'బిగ్ బాస్'కి వెళ్ళినప్పటికీ కొంత టైం వరకే ఆవిడ ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ బయటకొచ్చేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనంటే ఇప్పుడు ఈ రేవ్ పార్టీ విషయంలోని గత 2, 3 వారాలుగా బాగా మనకి హేమ అన్న పేరు బాగా వినిపిస్తా ఉంది. అటు నేషనల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇటు మన తెలుగు మీడియా కావచ్చు, ప్రతి చోట కూడా ఇవాళ ఆవిడ పేరనేది బాగా వినిపిస్తుంది. ఐదర్ అది పాజిటివ్‌గా కావచ్చు, నెగెటివ్‌గా కావచ్చు. ఏదైనా సరే ఇవాళ హేమ గారన్నది ఆవిడ సినిమాల వల్ల ఎంత రికగ్నైజేషన్ వచ్చిందో తెలీదు గానీ, ఈ యొక్క పర్టిక్యులర్ న్యూస్ వల్ల ఏంటంటే బాగా రికగ్నైజ్ అయ్యారనే తెలుసుకోవచ్చనమాట. సో, ఈసారి 'బిగ్ బాస్' వల్ల ఏంటంటే ఈమెను మళ్ళీ తీసుకొద్దాము అనే సన్నాహాలు చేస్తున్నట్టు మనకు వినిపిస్తోంది. అయితే దీనికి నిజం కూడా లేకపోలేదు. అండ్ హేమ గారు వస్తారా అనంటే ఏమో చెప్పలేం. ఒకవేళ నిజంగా ఆవిడ రావాలనుకుంటున్నారేమో. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ మనం బయట నెగెటివ్‌గా చూసేటప్పటికి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మెంటాలిటీ నచ్చి లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ నచ్చి అరే! వీళ్ళు ఇలా ఉంటారా? బయట వాళ్ళు అంత కోపంగా ఉంటారు. ఇంత అరోగెంట్‌గా ఉంటారు. బట్ రియల్‌గా చూసేసరికి ఏంటంటే వీళ్ళు ఇంత పాజిటివ్‌గా ఉన్నారా అని చెప్పి పాజిటివిటీ పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బయట నెగెటివ్‌గా ఉన్నప్పటికీ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత పాజిటివ్‌నెస్‌తో బయటకొచ్చే వాళ్ళున్నారు. కొంతమంది బయట పాజిటివ్‌గా ఉన్నా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ క్యారెక్టర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న రిలేషన్స్ వల్ల కావచ్చు, నెగెటివ్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ పర్టిక్యులర్ ఈ రేవ్ పార్టీ మీద ఆవిడ ఏమంటారు క్లారిఫికేషన్ ఇవ్వడానికి గాని, లేకపోతే ఒక జస్టిస్ దాని గురించి మాట్లాడడానికి సరైన ప్లాట్‌ఫార్మ్ 'బిగ్ బాస్' అయితే బావుంటుందని చెప్పి ఆమె సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకున్నాయన్నమాట. సో, హేమ గారు కూడా వస్తారు అనైతే మనకు వినిపిస్తోంది. అండ్ సెకండ్ కంటెస్టెంట్ మనకి ఈ మధ్య ఎక్కడ చూసినా, ఎటువంటి సోషల్ మీడియాలో చూసినా, ఎటువంటి మొబైల్ ఫోన్స్ అంటే ఎవరి మొబైల్ ఫోన్‌లో చూసినా బాగా వినబడ్డ పేరు అంటే రీసెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే రీసెంట్‌గా బాగా ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. కుమారి ఆంటీ. యెస్. 2 లివర్‌లు మనందరికీ తెలుసు రూ. 1000కి 2 లివర్‌లు అని చెప్పి ఈ యొక్క డైలాగ్‌తోని ఆమె ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఆమె చిన్న చిన్న సీరియల్‌లో కనిపించడం, 'బిగ్ బాస్' ఈవెంట్‌లో కనిపించడం, దాని తర్వాత అడపాదడపా కొన్ని ప్రమోషన్స్ కూడా చేసే సిట్యుయేషన్స్ కూడా మనం చూసామన్నమాట. సో, కుమార్ ఆంటీని కూడా తీసుకొస్తున్నారు అనేది మనకు వినిపిస్తోంది. అయితే ఆవిడొస్తే కూడా చాలా వరకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆవిడకి అంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారన్నమాట. సో, ఆవిడని చూడాలనుకుంటున్నారు. ఆమె రియల్‌గా ఎలా ఉంటుంది? బయట మనకేంటంటే ఆవిడ మొత్తం పాజిటివ్‌గా ఉన్నట్టు మనకు కనిపించారు కదా! అందరిని నాన్న నాన్న అంటూ, అది కావాలా నాన్న, ఇది కావాలా నాన్న అని చెప్పి ఈ నాన్న నాన్న అంటూ ఏదైతే చెప్పారో అది జనాలు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. మరి రియల్‌గా ఆమె 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తే నిజంగానే అలా ఉంటారా? ఆమె క్యారెక్టర్ నిజంగా అదేనా? అని చెప్పి చాలా మంది చూడాలనుకుంటున్నారనమాట. మరి చూద్దాం. కుమార్ ఆంటీ గారి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అండ్ మన థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఫార్మర్ నేత్ర గారు. సో, ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు నేత్ర అండ్ వంశీ డివోర్స్ కూడా తీసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరూ కలిసున్నప్పుడు ఎంత ఫేమ్ అయ్యారో నాకు తెలీదు కానీ, విడిపోయిన తర్వాత మాత్రం చాలా ఫేమ్ అయ్యారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వల్ల గావచ్చు, లేకపోతే రీసెంట్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్ గూడా ఆమె అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి చేత. ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారనమాట. ఆఫ్టర్ డివోర్స్ అన్నమాట.
సో ఈ ఫార్మర్ అంటే ఈమె ఏంటంటే బయట ఫార్మింగ్ చేస్తా ఉంటారు. ఆర్గానిక్ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ అని ప్రతీది కూడా ఆమె పండించడం గానీ, ఈ బిజినెస్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలుసు. సో ఇంకోటి ఆమె చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఎక్కడ కూడా ఈ డివోర్స్ గురించి కానీ, లేకపోతే ఆమె పర్సనల్ గురించి కానీ ఎప్పుడు కూడా ఆమె బయటకొచ్చి మాట్లాడిందే లేదనమాట. సో ఆమెని చూడాలనుకుంటున్నారు. ఈసారి ఒకవేళ ఆమె బిగ్ బాస్ గాని వస్తే ఆమె నిజంగానే ఓపెన్ అప్ అవుతుందా? అసలు నేత్ర అంటే ఏంటి? నేత్ర ఎలా ఉంటుంది? ఆమె సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటారు? ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా తీసుకుంటారు? అని చెప్పి నేత్ర గారి పేరైతే గట్టిగా వినిపిస్తుంది. అండ్ వంశీ గారి పేరు కూడా వినిపిస్తుంది మనకి. అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బాండ్. ఇంకొకటి చాలా మందికి డౌట్ వస్తా ఉంటుంది. వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు కాబట్టి నేత్ర ఉంటే వంశీ వస్తాడా? ఒకవేళ వంశీ ఉంటే నేత్ర వస్తదా? అని చెప్పి కూడా మనకి తెలుస్తా ఉంది. బట్ ఏంటంటే ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఏంటంటే ఒక 50% అనుకోవచ్చు. అయితే నేత్ర వస్తుంది. లేకపోతే వంశీ వస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రం కన్ఫర్మ్ గా మనకి బీబీ హౌస్ లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి బర్రెలక్క. యెస్. బర్రెలక్క పేరు ఎవ్వరికీ తెలీదు అనైతే లేదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆమె అంత ట్రెండ్ సెట్టర్, అంత ఫేమ్ అన్నమాట. ఒక్క రీల్‌తో మొత్తం సెట్ చేసేసిందన్నమాట. అసలు బర్రెలక్క అంటే ఎవరు? ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆమెని ఎంతమంది రౌడీయిజం చేసినా, లేకపోతే ఎంత ఆమె ధర్నాలు చేసినా, ఎంత ఆమె వాయిస్ అనేది ఎళ్ళింది. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, కలెక్టర్లు గాని చాలా మంది ఆమెకి సపోర్టివ్‌గా నిలబడిన పరిస్థితులు కూడా మనం చూసామాట. అయినా సరే ఆమె ఏంటంటే ఎమ్మెల్యేగా ఓడిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత రీసెంట్‌గా ఆమె పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏంటంటే మళ్ళీ కొల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయడం కూడా మనం చూసాము. ఈ ఎంపీ ఎలక్షన్స్ అది పక్కన పెడితే రీసెంట్‌గా ఆమె కూడా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివి చేయడం వల్ల మళ్ళీ ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది బర్రెలెక్క. అంటే ఆమెని బయటున్న నెగెటివ్ దాన్ని ఆమె ఎదుర్కోలేక నేనేమైనా చేసుకుంటానేమో, మీరు అట్లా నన్ను మెంటల్ ప్రెషర్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. అండ్ బర్రెలెక్క కూడా బాగా వైరల్ అయిందనే చెప్పొచ్చు. ఆమె పాజిటివ్‌గా కావచ్చు, లేకపోతే నెగెటివ్‌గా కావచ్చు. ఇప్పుడు అంటే ఒకానొకప్పుడు ఆమెని పాజిటివ్‌గా తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడేంటంటే కొంచెం నెగెటివ్ అయిందనే చెప్పుకోవచ్చనమాట. మరి దీని మీద ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి బర్రెలక్క యూజ్ చేసుకుంటదా అంటే, యాహ్! డెఫినెట్‌గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బర్రెలక్క గాని వస్తే మీకేమనిపిస్తదో కూడా మాకు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ పర్సన్ ఈస్ బంచత్ బబ్లు. మీ అందరికీ తెలుసు బంచత్ బబ్లు కామెడీ వెర్షన్‌లోని అందరిని కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు. అండ్ తనకి పేరెంట్స్ కూడా లేరు అన్న విషయం అయితే మనకు తెలిసింది. సో, తను ఒక ఇన్‌ఫ్లుయెన్సరే కాకుండా చిన్న చిన్న వెబ్ సీరీస్ కానీ ఇట్లా ఎప్పటికప్పుడు జనాల ముందుకు వస్తానే ఉంటాడు. కామెడీ వేలో వస్తా ఉంటాడు. తన శైలిలోని ఏంటంటే, తన ఏదైతే వచ్చో దాన్ని ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలి. ఆ కామెడీ సెన్స్‌ని వాళ్ళలో చూపిచ్చాలి అని జెప్పి చాలా ట్రై చేస్తా ఉంటాడు. మరి అలా ఉన్న బబ్లు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు? తన పర్సనల్ ఎలా ఉంటుంది? లేకపోతే ఆ బాధ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. సో చూడాలి మరి. తిను కూడా వచ్చిన తర్వాత బ బిగ్ బాస్ హౌస్‌కి ఎంత ప్లస్ అవుతది? లేకపోతే బిగ్ బాస్ హౌస్ వల్ల తినకెంత ప్లస్ అవుతదో కూడా మనం చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ రాజ్ తరుణ్ గారు. అండ్ రాజ్ తరుణ్ గారు కూడా మనం గతంలో కూడా వింటే లాస్ట్ సీజన్‌లో కూడా రాజ్ తరుణ్ వస్తారని మనం విన్నాం గానీ, బట్ ఏంటంటే ఆయన ఒక కంటెస్టెంట్ లాగా రాకుండా ఒక 2 సీజన్స్ వరకు ఏంటంటే యాస్ ఎ గెస్ట్‌గా రావడం. దాని తర్వాత వచ్చి కంటెస్టెంట్స్‌తో మాట్లాడడం, వెళ్ళిపోవడం అన్నది మనం చూసాం. అయితే ఈసారి ఆయనే కంటెస్టెంట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీనికి కారణం గూడా ఏంటంటే రీసెంట్‌గా ఆయన కొంచెం సినిమాలు గావచ్చు, లేకపోతే దీనివల్ల ఆయన కొంచెం తగ్గారనే జెప్పుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు అడపదడప సినిమాలు చేస్తున్నప్పటికీ, ఇంతకు ముందు 'రాజ్ తరుణ్' లాగా అంటే ఆయన సినిమాలు జనాలకి ఎంత క్లిక్ అయ్యేవి. ఒక ఏమంటారు కొన్ని కొన్ని ఆయన మూవీస్ చూసుకుంటే ఆహ్, జనాలకి ఎంత కనెక్ట్ అయ్యాయి. అలాగే 'రాజ్ తరుణ్' అతి తక్కువ టైంలోనే ఎంత పెద్ద హీరోలాగా ఎదగడం మనందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన ఎంచుకున్న ప్రాజెక్ట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆయన తీసుకున్న స్టోరీస్ గావచ్చు, లేకపోతే జనాలు కొత్త దళాన్ని కోరుకుంటున్నారు అని గూడా, ఈయన దానికి కనెక్ట్ కాలేకపోతున్నారు అని కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చనమాట. దీని తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా 'నాగార్జున' గారితో కూడా ఒక చిన్న ఫ్రెండ్ రోల్ అన్నది ఆయన చేయడం గూడా జరిగింది. బట్ అది కూడా జనాల్ని ఎక్కువగా ఆకట్టుకోలేదని అనుకోవచ్చు. అండ్ ఆయన హీరోగా చేసే సినిమాలు గూడా ఇప్పుడు రీసెంట్‌గా ఏదో అలగలగా ఆడుతున్నాయన్నమాట. సో ఆయనేంటంటే ఇదొక ప్లాట్‌ఫార్మ్‌గా ఎంచుకుంటున్నారు. మళ్ళీ జనాలకి తనంటే ఏంటో చూపించుకోవాలి. తను ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఆ ఫేమ్‌ని యూజ్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేయాలి అనైతే 'రాజ్ తరుణ్' గారు అనుకుంటున్నారు అనైతే తెలుస్తోంది. సో 'రాజ్ తరుణ్' గారు ఈసారి ఎలాగైనా సరే 'బిగ్ బాస్' సీజన్ 8కి రాబోతున్నారు అనైతే మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సోనియా సింగ్. సోనియా సింగ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమె కాంట్రోవర్సీ‌గా అందరికీ బాగా తెలుసనమాట.
అండ్ విరూపాక్షతోని ఇంకా ఫేమస్ అయ్యారు. విరూపాక్షలోనే ఆమె చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఆమె నటనకి కూడా ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారని చెప్పొచ్చు. అంటే అప్పటి వరకు ఆమె యొక్క జోనర్ కామెడీ వెర్షన్ లోనే చూసేది జనాలు. ఈ విరూపాక్ష తర్వాత ఆమెని ఒక హారర్ డిఫరెంట్ జోనర్ కి తీసుకెళ్ళిందనమాట. ఇంతే కాకుండా ఆమె ఎటువంటి షోస్ లో పాల్గొన్నా సరే, ఆమె కాంట్రవర్సీ డైలాగ్స్ గాని, ఆమె కాంట్రవర్సీ మాటలు గాని ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసిందనే చెప్పొచ్చు. అది ఏంటంటే ఆమె చిన్నపిల్ల తత్వంతో అట్లా మాట్లాడుతుందా? అంటే తెలిసి తెలియక మాట్లాడుతుందా? లేకపోతే ఫేమ్ కోసం మాట్లాడుతుందా? లేకపోతే కావాలనే మాట్లాడుతుందా అని అనుకునే వాళ్ళు ఉన్నప్పటికీ, తనకంటే ఒక ప్రత్యేకమైన ఆడియన్స్‌ని గెలుచుకోగలిగిందనమాట. మరి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఆమె ఎలా ఉండబోతుంది? బయట మనకి కనిపించేటట్టే లోపల కూడా ఉంటుందా? లేకపోతే ఆమె డిఫరెంట్ వెర్షన్ ఏమైనా ఉందా? అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ తిన పేరు కూడా గట్టిగా వినిపిస్తుందనమాట. ఈసారి ఎలాగైనా సరే 'బిగ్ బాస్ 8కి ఆమె రాబోతుంది అని చెప్పి చూడాలి మరి. అండ్ నెక్స్ట్ 'జబర్దస్త్'. మనకి 'జబర్దస్త్' నుంచి నరేష్ మనందరికీ తెలుసు పొట్టిగా ఉంటాడు కదా! సో 'జబర్దస్త్' నరేష్ గూడా రాబోతున్నారనైతే వినిపిస్తుంది. అయితే గత సీజన్‌లో గూడా మనకేంటంటే ఎప్పుడు గూడా 'జబర్దస్త్' నుంచి ఒక ఇద్దరు కంటెస్టెంట్‌లు మనకి అన్ని సీజన్‌లో గూడా తెస్తా ఉన్నారు. సో ఈ సీజన్ కూడా ఏంటంటే 'జబర్దస్త్' నుంచి మనకి ఈసారి కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారనమాట. ఒకటి నరేష్ ఉన్నారు. ఇంకొకటి చమ్మక్ చంద్ర ఉన్నారు. అయితే చమ్మక్ చంద్ర, నరేష్ ఇద్దరు గూడా కన్ఫర్మ్ అనైతే మనకు తెలుస్తోంది. మరి వీళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఏంటి? అనేది కూడా మనం జూడాలి. అండ్ నెక్స్ట్ రియాజ్. ఇక్కడ రియాజ్‌ని సెలెక్ట్ జేయడానికి కూడా గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటే పొలిటికల్ టైమ్ మనం చూసుకుంటే ఈయన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సపోర్టర్‌గా ఉన్నారనమాట రియాజ్. ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్‌సీపీని సపోర్ట్ చేస్తూ అటు సైడ్ యాంటీగా ఉన్న పార్టీస్‌ని మాట్లాడిన మాటలు కావచ్చు. ఆయన ఫేమ్ అయ్యారని చెప్పాలి. అంటే ఆయన స్కిట్‌లు అలాగే మనకి అందరికీ తెలుసు 'జీ తెలుగు' అలాగే 'జబర్దస్త్‌లోని' ఎప్పటికప్పుడు మంచి మంచి స్కిట్‌లు చేస్తా ఉంటారు. సో ఈసారి ఈయనేంటంటే చూడాలనుకుంటున్నారనమాట. అండ్ ఇదే కాకుండా రియాజ్‌కి పోటీగా అంటే ఈయన వైఎస్ఆర్‌సీపీ. మనకేంటంటే రియాజ్‌కి పోటీగా అనుకోవచ్చు. ఆర్‌పీ గారు కూడా 'బిగ్ బాస్‌లో' ఉండబోతున్నారనైతే మనకి గట్టిగా వినిపిస్తుంది. మోస్ట్ 80% వరకు ఆర్‌పీ గారైతే కన్ఫర్మ్ అయిపోయారు అనైతే మనకు తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ఒక ఇంతకుముందు మనకేంటంటే ఆయన కొంచెం పిచ్ ఉంటదని, లేకపోతే ఏం మాట్లాడతాడో తెలీదని చెప్పి మనకొక వెర్షన్‌లో తెలిస్తే, ఈ పొలిటికల్ టైమ్ వచ్చేసరికి ఆయన రోజా గారి పైన, లేకపోతే వైఎస్ఆర్‌సీపీ మంత్రుల పైన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసిన సెటైర్‌లు కావని చాలా ఘాటు విమర్శలు కావచ్చు. ఇవాళ ఆర్‌పీని వేరే కోణానికి తీసుకెళ్ళిందనే చెప్పొచ్చనమాట. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన పడ్డ స్ట్రగల్ ఒక ఎత్తైతే, అంటే వచ్చిన ఫేమ్ ఒక ఎత్తైతే, ఈ 2, 3 నెలల్లోనే ఆయనకొచ్చిన ఫేమ్ మరొకటని చెప్పొచ్చనమాట. అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, దానివల్ల మళ్ళీ ఒక ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఈయన పొలిటికల్‌లోకొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని ఆటాడించాడనే చెప్పాలనమాట. ఆయన మాటలతో కావచ్చు, అటు పోసాని గారిని, ఇటు ఎవ్వరిని వదలకుండా రోజా గారితో సహా ఎవ్వరిని వదలకుండా అలా యేసుకున్నారనమాట. మరి ఇక్కడ 'బిగ్ బాస్' ఏంటంటే స్టాటిస్టిక్స్ చూడాలి మనం. రియాజ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ, ఆర్‌పీ గారికొచ్చేసరికి ఏంటంటే టీడీపీ అంటే కూటమి పార్టీ అన్నమాట. మరి వీళ్ళిద్దరి కలయిక పొలిటికల్‌గా అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత పొలిటికల్‌గా కంటిన్యూ అవుతుందా? అంటే ఆ రైవాలిటీ కంటిన్యూ అవుతుందా? పొలిటికల్‌కి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటారా? దానికి సంబంధించి ఏమైనా గొడవలు పడతారా? లేకపోతే ఇదంతా కూడా పొలిటికలే. పర్సనలే అని చెప్పి వీళ్ళు పర్సనల్‌గా ఏమైనా ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో వీటిని అయితే జనాలు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట చూడాలి అని. సో చూడాలి. వీళ్ళొచ్చినా సరే 'బిగ్ బాస్‌కి' చాలా ప్లస్ అవుతుంది. 'బిగ్ బాస్' అంటే కాంట్రోవర్సీ అని మనందరికీ తెలుసు. అందరూ కూడా ఇష్టపడేది కూడా అటే. ఒకవైపు లవ్ ట్రాక్స్‌కి ఫ్యాన్స్ ఉంటే, ఇంకొకసారి గొడవలకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళున్నారు 'బిగ్ బాస్‌కి'. ముఖ్యంగా గొడవలనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి వీళ్ళు గాని వస్తే ఈ గొడవలు తారాస్థాయికి ఉంటాయి. ముఖ్యంగా ఆర్‌పీ గారు ఉంటారు కాబట్టి గొడవలనేవి ఎలాగో ఒకలాగా అవుతాయి. 'బిగ్ బాస్' టీఆర్‌పీ కూడా అలాగే పెరుగుతుందనైతే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి. అండ్ ఇంకొకళ్ళ పేరు కూడా వినిపిస్తుంది మనకి 'రీతూ చౌదరి'. అయితే 'రీతూ చౌదరి' గతంలో మనం చూసుకుంటే చిన్న చిన్న సీరియల్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆమె ఫేమ్ అంటే ఇన్‌స్టాలో ఏంటంటే ఆమె పెట్టే పోస్ట్‌లు కావచ్చు చాలా హాట్ పిక్స్ పెడుతూ జనాలందరిని కూడా ఆకట్టుకుంటున్నారనమాట. అండ్ చిన్న చిన్న అడపదడప ప్రోగ్రామ్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా సీరియల్ కూడా చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే ఈమెను తీసుకోవడానికి గల కారణం ఏమంటే, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా ఫేమ్ అయ్యారని చెప్పొచ్చు. రీసెంట్‌గా ఆమె ఏవో న్యూడ్ వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఒకళ్ళతోని సెక్స్‌లో పాల్గొంటూ బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల వీడియోస్ రిలీజ్ చేసినట్టు కూడా ఈ యొక్క కోణంలో ఏంటంటే బాగా ఫేమ్ అయిందనే చెప్పొచ్చు 'రీతూ చౌదరి'. మరి దానిలో నిజాలు ఏంటన్నది పక్కన పెడితే, వీటి వల్ల ఆమెకొచ్చిన ఫేమ్ అనేది ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చనమాట. సో దీని వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు 'రీతూ చౌదరిని' సెలెక్ట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈసారి ఆమె కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో రాబోతుంది సీజన్ 8కి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే 'సుప్రీత' లేకపోతే 'సురేఖ వాణి' గారు. మీరందరికీ తెలుసు తల్లి కూతుర్లు అంటే ఎంత ఫేమ్ ఉన్నదో మనందరికీ తెలుసు. 'సురేఖ వాణి' గారు యాస్ ఎ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనందరికీ తెలుసు. అండ్ 'సుప్రీత' గారు కూడా ఇప్పుడిప్పుడే ఆమె 'అమర్‌తోని'
ఆమె అప్కమింగ్ డెబ్యూ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేసినట్టు మన అందరికీ తెలుసు. అయితే అయితే సుప్రీత లేకపోతే సురేఖ వాణి గారు వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకి మోస్ట్‌లీ సుప్రీత గారే వస్తున్నారు అనైతే వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి కుషిక. ఈమెని బజ్జీల పాప అని కూడా అంటూ ఉంటారు. అంటే ఈమె ఏంటంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ ఇప్పుడు రీసెంట్‌గా మూవీ కూడా చేస్తున్నారు కుషిక. సో, ఈమె కూడా రాబోతుంది. గతంలో ఈమెది మనం చూసుకుంటే డ్రగ్స్ కేస్‌లో కూడా ఈమె పేరు బాగా హల్చల్ అయిందన్నమాట. కుషిక కూడా ఆ యొక్క పబ్‌లో దొరికారని చెప్పి లేకపోతే డ్రగ్ తీసుకున్నారని చెప్పి కూడా ఆ యొక్క న్యూస్‌లోని బాగా వైరల్ అయ్యారు కుషిక. సో, ఈసారి బిగ్ బాస్‌కి కూడా ఈమె కూడా కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తోంది. అండ్ ఇంకొకటి బాగా ఇప్పటి వరకు కూడా జనాలు మర్చిపోలేని పేరు ఏదైతే ఉందా అనుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ పేరు అని చెప్పొచ్చు అమృత ప్రణయ్. సో, అమృత ప్రణయ్ మనం గతంలో చూసుకుంటే మిర్యాలగూడ ఇన్సిడెంట్ అని అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అంటే లవ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అతన్ని ప్రణయ్ అన్న అతన్ని చంపేయడం మనందరం కూడా చూసాము. ప్రేమ వివాహం చేసుకున్నారు. అండ్ ఇప్పటికి కూడా ఆమె ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తా ఉంది. కొన్ని కొన్ని ఆమె యూట్యూబ్ ఛానెల్ కావచ్చు లేకపోతే పర్సనల్ ఆమె సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లోని కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నది. సో, ఇప్పుడిప్పుడే ఆమె వాళ్ళ మదర్‌కి కూడా దగ్గరయ్యారు. ఆమెకు ఒక కొడుకున్న విషయం కూడా తెలిసింది. అయితే ఆమె పర్సనల్‌గా ఎలా ఉంటారు? ఆమె ఎలా మాట్లాడతారు? ఆమె డైలీ రొటీన్స్ ఏంటి? ఆమె ఓపెన్ అప్ అవుతుందా లేదా? ఆమె మాట్లాడే విధానం గాని, ఆమె నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇలా తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో, అందుకని ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8లోని ఆమెను కూడా మనం చూడబోతున్నామనైతే మనకు తెలుస్తోంది. అండ్ ఎప్పటిలాగే మనకి ప్రతి సీజన్‌లో కూడా కపుల్ ఎంట్రీ అనేది మనకి 'వరుణ్ సందేశ్' సీజన్ నుంచి మనందరికీ తెలుసు. ఈ కపుల్స్ అన్న వాళ్ళు ఎంటర్ అవ్వడం. అయితే ఈసారి కూడా 'నీతోనే డాన్స్' అన్నది ఇప్పుడు ఆల్రెడీ మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది మనందరికీ తెలుసు. అయితే ఈ షో నుండి ఏక్నాథ్, హారిక రాబోతున్నారు అనైతే మనకు తెలుస్తోంది. గట్టిగా వినిపిస్తుందన్నమాట. ఈ ఇద్దరు జంట రాబోతున్నారు అని చెప్పి. అయితే ఇంకో పక్క ఏంటంటే అంజలి, పవన్ వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. అంటే ఏక్నాథ్, హారిక ఎందుకు కన్ఫర్మ్ కాదు అనంటే ఏక్నాథ్ కొన్ని సీరియల్స్‌లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ హారిక ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఈ డాన్స్ షో మాత్రమే చేస్తుంది. ఆమె ఏ సీరియల్స్ కూడా సైన్ చేయలేదన్నమాట. ఇటు సైడ్‌కొచ్చేసరికి అంజలి, పవన్ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారనమాట. సో, వీళ్ళిద్దరి జోడీల్లోని ఒక జోడీ అయితే కన్ఫర్మ్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8కి రాబోతున్నారనైతే తెలుస్తోంది. సో, ఇది ఇప్పటి వరకు మనకు అందిన లిస్ట్ అన్నమాట. సో, ఇందులోని మీకు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరి వ్యక్తిగతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు? అండ్ ఈసారి హోస్ట్ కూడా మనకి నాగార్జున గారే అనైతే వినిపిస్తుంది. చూడాలి మరి ఈసారి కూడా నాగార్జున గారే వస్తారా? మోస్ట్‌లీ 99% అయితే నాగార్జున గారే మళ్ళీ హోస్ట్ చేయబోతున్నారు అనైతే మనకు తెలుస్తోంది. మరి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్‌ని ఎవరైనా చూడాలనుకుంటున్నారా? మీకు ఇప్పటి వరకు నాగార్జున గారి హోస్ట్ ఎలా అనిపించింది? మీకు ఈసారి నాగార్జున గారు కాకుండా ఇంకెవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.